నేను స్పష్టం చేస్తున్నాను, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మీ మాటలన్నీ కూడా నీటి మీద మూటలే. ఇది మరలా తిరిగి మీరు ఎన్నికల్లో లబ్ధి పొందటాని కోసం చెబుతున్న మాటలే తప్ప, ఇటీవల మీరు ఓడిపోయిన తర్వాత కూడా 24 ఎన్నికల తర్వాత కూడా అమరావతి మీద ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. మీ నాయకులు మాట్లాడారు, మీరు మాట్లాడారు, మీ సోషల్ మీడియా మాట్లాడింది. ఆఖరికి ఒక జుగుప్సాకరంగా మహిళలను కించపరుస్తూ ఈ ప్రాంతం అంతా కూడా వేశ్యల రాజధాని అని మాట్లాడిస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మీ టీవీలో మీ డిబేట్లు కండక్ట్ చేశారు. ఈ పేపర్ లో రాతలు రాశారు. మొన్న కురిసిన వర్షాలకు మునిగిపోయిందని చెప్పారు. మీరు ఒక కాన్క్లేవ్ కు వచ్చి శుద్ధపోసలాగా మీ తప్పు తెలుసుకున్నామని మీరు మాట్లాడకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 29 ఎన్నికల్లో మళ్ళా గెలిస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తామంటే ఎవరు నమ్ముతారు? సజ్జల రామకృష్ణారెడ్డి, పోనీ నీకేమన్నా విశ్వసనీయత ఉందా? నీ స్థాయి ఏంటి? నువ్వు విధాన ప్రకటన చేయడానికి నువ్వు తగునా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు. రమ్మని అడిగినా కూడా ఎవరు రారు. బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు, బాధ్యతారాహిత్యమైన పార్టీ, అసత్య పునాది